హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏంటి అందరూ అడిగే మాటే కదా! అందులో వింతేముంది? అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు కదా! అని అనుకుంటున్నారా? సరే మరి. బాగున్నా, బాగోకపోయినా మనం చేసే ఏ పని ఆగదు కదా! మనం ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు బాగోలేదు అని అనుకున్నప్పుడు పలకరించడానికి ఎవ్వరూ ఉండరు కదా! సరే మరి. నాకు కూడా ఎవరూ లేరండి. అందుకే మీతో ఇలా మాట్లాడుతున్నాను. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది. ఎదుటివారి ఆలోచన నీది కాదు కదా! అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో, ఒకరి గొప్ప కోసమో, లేదా నీ గొప్ప కోసమో కాదు. నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో ఉండాలి. అంతే కదా! ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. భరించే వాళ్ళకి తెలుస్తుంది అని అంటారా? అవును, నేను ఉన్నానండోయ్ అందులో. అందుకే మీకు ఇవన్నీ చెప్తున్నా. మాటల్లో సర్దుకుని పోతేనే జీవితం అని అనుకుంటాం. ఎదురు తిరిగితే ఏమో మరి తర్వాత ఏంటో మీకే తెలియాలి. సరే మరి. నేను ఈరోజు కర్రీ అయితే చిక్కుడుకాయ, వంకాయ 2 కలిపి చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ ఒక్కసారే వంట చేస్తాను. పొద్దున్నే పిల్లలకి, మాకు క్యారేజీల కోసం ఎక్కువ కర్రీ వండేస్తాను. ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ వండిన దాంతోనే సర్ది పెట్టుకుంటాం. సరే మరి, నా సంగతి పక్కన పెట్టండి. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే వెన్నుపోటు పొడిచేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు. సరే, వెన్నుపోటు అన్న మాట వచ్చింది కాబట్టి మీకు విషయం చెప్తానే. పెద్ద ఫిలాసఫీలు చెప్తుంది అనుకోవద్దే. వెన్నుపోటు మన ముందు పడవడం కాదు, మన వెనక తిట్టడం. దాన్నే వెన్నుపోటు అనుకుంటారనుకుంటా. సరే, జోక్ బాగుంది కానీ మన ముందు పొగడమే మనకి ఒక ఎన్నుపోటు. మనం బాధపడుతుంటే ఏడవడం, మనం నవ్వుతే బాధపడ్డం. మనతో తీయగానే మాట్లాడతారు, మన వెనకే ఉంటూ గోతులు తీయడం నేటి మనుషులు తీరు. అదే కదా మరి. డబ్బుని ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. మనం మంచోళ్ళం అయితే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ కూడా తగ్గదు. అవును కదా. గొడవలు పడి మాట్లాడకుండా ఎన్ని రోజులు పోయి, మాట్లాడితే ఎక్కడ గొడవలు అవుతాయని దూరంగా ఉండే రోజులు వచ్చాయి. అలాంటి మనుషుల్లో ఉన్నాం మనం. అవును, మనల్ని మనమే తిట్టుకోవాలి. ఇంకెవరు తిడతారు? అవును కదా, ఇంకెవరు తిడతారు? జీవితం అంటే ఎదురు తిరగడం, తిట్టించుకోవడం, గొడవలు పడడం, సంపాదించుకున్నవి కోల్పోవడం, సంపాదించుకోవాలనే ఆశ కలగడం, లేని దానికోసం ఆరాటపడడం, ఉన్న దాంట్లో సర్దుకోకపోవడం, ఇదే అనుకుంటా. సరే, ఏంటో మరి. అమాయకంగా ఉంటే ఈ రోజుల్లో ఎవరైనా వాడుకోవాలని చూస్తారు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ కొట్టేలానే ఉండాలి. అలా ఉంటేనే రోజులు మరి. ఎంత గట్టిగా తగిలితే ఇలా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? ఎవరికి తగలవండి. అందరూ ఏదో ఒక సమయంలో అయిన వాళ్ళ దగ్గర, కాని వాళ్ళ దగ్గర ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా మోసపోయే ఉంటాం. సరే, చూసారా, నా కూర కూడా అయిపోయి వచ్చింది. ఇంకేంటి? ఇంకో విషయం చెప్పనా? వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని ఎప్పుడు అనుకోకు. ఎవరైనా అవసరం కోసమే యూస్. తర్వాత నీకు అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ నీ దగ్గర ఉండరు. అది అయిన వాళ్ళైనా సరే. సరే, తగిలిన దెబ్బలను గుర్తుపెట్టుకుని బాధపడడం కన్నా మంచిగా ముందుకు వెళ్ళడమే మంచిది. మంచిగా అంటే తగిలిన దెబ్బలు మానడానికి ఒక మంచి వ్యక్తిలా మారి ముందుకు వెళ్ళడమే మంచిది. ఒకరికి హాని చేయకుండా, ఒకరితో ఏమీ అనిపించుకోకుండా మన పని మనది, మన తీరు మనది. మా పిల్లల క్యారేజీలు కూడా రెడీ అయిపోయి
మేము కూడా క్యారేజీలు పెట్టేసుకున్నాం. మరి నాకు కూడా టైం అయిపోయింది. సరే, నా గురించి ఇంకొకసారి మీకు చెప్తాను. సరే, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం